హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ ఘట్టం వచ్చేసి ఈరోజు పార్ట్ 2. పాండురాజు మరణించుట. పాండురాజు పుత్రులు 5. అతని భార్య రెండవ భార్య కుంతిదేవి అతని తల దగ్గర కూర్చొని దుఃఖిస్తున్నది. భీష్ముడు మిగతా వాళ్ళందరూ ఉన్నారు. భీమునికి లడ్డూలో తినే పదార్థాలలో శకుని, దుర్యోధను ఇద్దరు విషం పెట్టి చంపాలని అనుకుంటారు. అది తిన్న భీముడు స్పృహ కోల్పోయిన తరువాత తీసుకెళ్ళి బయట నీళ్ళలో పడేస్తారు. కురువంశానికి చెందిన వారు పాండురాజు పుత్రులు అందరూ కలిసి ఆట ఆడుకుంటారు బంతితోటి. చూడండి, ఇక్కడ అందరు కలిసి మంచిగా ఆటలు ఆడుకుంటారు. ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా అన్నదమ్ముళ్ళు మాత్రం మళ్ళీ కలిసిమెలిసి ఆడుకుంటారు. తెలిసి తెలియని వయసులో తప్పు చేశారనుకొని. ఏకలవ్యుడు ద్రోణాచారిని మట్టి బొమ్మను చేసుకొని విలువిద్య నేర్చుకుంటాడు. ఏకలవ్యుడు తన బొటన వేలును గురుదక్షిణగా ద్రోణాచార్యునికి కోసి ఇస్తాడు. ఇక్కడ భీమ దుర్యోధనుల గదా యుద్ధము. ఇక్కడ వచ్చేసి గాంధారీదేవి కుమారునికి నూనెతో మర్దన చేయుట కాళ్ళ చేతులకు. ద్రోణాచార్యుడు కురు పాండవులకు విలువిద్య నేర్పించుట. చూడండి, మనకు బాగా అనిపిస్తుంది. ఎంత బాగున్నాయి కదా విగ్రహాలు, మనుషుల్లాగానే ఉన్నాయి, సేమ్ టు సేమ్. ఇక్కడ మీ పిల్లలు చూస్తే బాగా మంచిగా నేర్చుకుంటారు. మహాభారతం పిల్లలకు బాగా అర్థమవుతుంది ఈ విగ్రహాలను చూస్తుంటే. ఇక్కడ వచ్చేసి దుర్యోధని స్నేహితుడు అంగరాజు కర్ణునికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ దృశ్యాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి ఫోటోల దగ్గర మంచిగా రాసి పెట్టిండ్రు, ఎవరికైనా తెలియకపోతే కూడా. ఐరావతం పైన గాంధారీదేవి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ ఆ దృశ్యాన్ని కూడా మనం గమనించవచ్చు. చూడండి, ఇంద్రలోకానికి అర్జునుడు బాణాలతో నిచ్చెన వేయుట. ఆ బాణాల నిచ్చెనల మీదుగా భీముడు ఇంద్రలోకానికి వెళ్ళుట ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి, ఐరావతం మీదికి కుంతీదేవి ఊరేగింపు జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇందాక గాంధారీదేవి ఊరేగింపు అయింది, ఇప్పుడు కుంతీదేవి ఊరేగింపు. కుంతీదేవి గాంధారికి వ్రత వాయినము ఇచ్చుట జరుగుతుంది. చూడండి, ఇక్కడ తర్వాత ఘట్టం వచ్చేసి అంగరంగ వైభవంగా యుధిష్ఠిరునికి యువ పట్టాభిషేకం జరుగుతుంది. చూడండి ఆ దృశ్యాన్ని. ఇక్కడ దానికి మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క దేవత కొలువై ఉన్నది. చూడండి, శాంకరి దేవి, రాజరాజేశ్వరి దేవి, ప్రతి ఒక్క దేవత ఇక్కడ ఉంది. అమ్మవారి అవతారాలు ఎత్తిన ప్రతి ఒక్క దేవత ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. శిరీంద్రపురంలో ప్రతి దానికి సంబంధించింది ఉంటుంది. మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ గురించి మనం చెప్పవచ్చు. ప్రతి ఒక్క దేవత ఇక్కడ ఉంటుంది. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి. ఇక్కడ చూడండి, దుర్గామాత పులిపైన కూర్చున్న ఉన్నది. విష్ణుమూర్తి, శివుడు కూడా ఉన్నాడు. చూడండి, ప్రతి ఒక్క అమ్మవారు ఇక్కడ ఉంటుంది. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.